పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ప్రేమలో ఉన్నటువంటి మనమందరము, దేవుడు మనలను ఏది అడుగుతామో అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఇచ్చేటప్పుడు అరకొర ఇవ్వడు, ఆయన ఇచ్చేటప్పుడు కొంచెమే ఇవ్వడు. ఆయన ఇచ్చేటప్పుడు సగం ఇచ్చి సగాన్ని వెనుకకు తీసుకునేవాడు కాదు. ఆయన ఇచ్చాడు అంటే కనుక నీకు సమృద్ధినిస్తాడు. ఏంటి సమృద్ధినిచ్చేది అంటే పిల్లగా, సమృద్ధి జీవాన్ని నీకు ఇచ్చాడు. సగం ఊపిరిచ్చి సగం నొక్కేసుకున్నాడు అయినా బతుకుతాము మనము? చెప్పండి. ఒక కన్నిచ్చి ఒక కన్ను ఇవ్వకుండా ఆపేశాడు అయినా? లేదు. ఒక చెవి ఇచ్చి ఒక రెండో చెవి వద్దనుకున్నాడా? లేదు. నీకు సమృద్ధినిచ్చాడు. నిన్ను సమృద్ధితో నిర్మించుకున్నాడు, నేను సమృద్ధితో కట్టుకున్నాడు. ఎందుకని తెలుసా? ఆయనలోకి నువ్వు రావాలి అని. శీలమండల లోతులో ఉంటే ఆయనలోకి వెళ్ళినట్లు కాదు. మోకాళ్ళ లోతులో నువ్వు ఉంటే ఆయనలోకి వెళ్ళినట్లు కాదు. మన లోతులో నువ్వు ఉంటే ఆయనలోకి వెళ్ళినట్లు కాదు. ఆయనలోకి వెళ్ళవలసిన విశ్వాసి సంపూర్ణముగా మునిగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణముగా మునిగిపోవాలి. ఆ స్వభావం నీలో కనిపించాలి. నీ సహోదరునికి ఎదురైనప్పుడు ఉదయాన్నే వరుసలు పెట్టి పిలుచుకోవటం కాదు. నీ సహోదరునికి నీ వెంట నీకు ఎదురవగానే ఆమెలో ఉన్న యేసు ప్రభువుని స్తుతించడానికి, అమ్మా నీకు ప్రభు స్తోత్రం చెప్పాలి, అమ్మా నీకు వందనాలు అని చెప్పాలి. ఇది ఎవరి స్వభావం? శీలమండలో లోతులో ఉన్న స్వభావం కాదు. మరి ఎవరి స్వభావం? పూర్తిగా మునిగిన వారి స్వభావం. సంపూర్ణంగా మునిగితే నీ సహోదరికి నువ్వు వందనాలు చెప్పకుండా ఉండలేవు. నువ్వు సంపూర్ణంగా విశ్వాసంలో ఉంటే నీ దైవజనుడికి వందనాలు చెప్పకుండా ఉండలేవు. నువ్వు సంపూర్ణంగా మునిగితే నువ్వు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేవు. ఈ రోజున నీవు ఎంతమంది నీ సహోదరులు ఎదురైనప్పుడు, ఎంతమంది నీ సహోదరులు ఎదురైనప్పుడు దేవుని స్తుతిస్తున్నారు? ఆలోచించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ప్రభువుని బాగా శోధిస్తున్నాను. అలా శోధించబడుతున్నటువంటి తరుణంలో నిమ్మ చెట్టు కనిపించింది. నిమ్మకాయ చెట్టు. నిమ్మ చెట్టు దేనికి సాదృశ్యము? పులుపుకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? పులుపుకు సాదృశ్యం. అంటే సి విటమిన్ ఉండాలి. మనిషికి ఏ విటమిన్ ఉండాలి? సి విటమిన్ ఉండాలి. సి విటమిన్ లేకపోతే శరీరం అంతా పగుళ్ళు వస్తాయి, ప్రేగులకు పగుళ్ళు వస్తాయి, గుండెకు పగుళ్ళు వస్తాయి, కాలేయానికి పగుళ్ళు వస్తాయి, కిడ్నీలకు పగుళ్ళు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే మనం ఏం తీసుకోవాలి? చెప్పండి. అంటే సి విటమిన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు పులుపు చెట్టు మనకు మంచిదంటారా కాదంటారా? చెప్పండమ్మా. మంచిదే. షాజాన్ గారి ఇంట్లో నిమ్మ చెట్టు కొంతంగా ఉంటుంది. చాలా మంది ఆయన ఇంటికి వచ్చిన పెద్దలు కొంతమంది అన్నారు, ఆయన ఇంటి ముందు నిమ్మ చెట్టు ఏంటయ్యా తీసేవయ్యా అన్నాడు. నన్ను అన్నాడు, ఇలా అంటున్నారు, ఏం చేయాలి? నువ్వేం తీయాల్సిన పని లేదు. మన సాక్ష్యం బాగుంటే ఏంటది? చెప్పండి. మన సాక్ష్యం బాగుంటే వాస్తు ఎందుకు పనిచేయదు? నీ సాక్ష్యం బాగోకపోతే నాకు అది బాలేదు ఇది బాలేదు వాస్తవం లేకుండా కదా. వాస్తు విషయంలో నేను ఆరిపోయేదాన్ని. మా ఇల్లు కట్టేటప్పుడు చదవని పుస్తకం లేదు, వెతకని వాక్యం లేదు. అదంతా ట్రాష్ అని అర్థమైన తర్వాత నాకు ప్రియులారా. కానీ మానవుడు దానికి అలవాటు పడిపోయాడు. చూడండి, బీడీ తాగేవాడికి ఒక గంట పోయిన తర్వాత బీడీ తాగకపోతే వానికి ఎలా ఉంటుందండి? సారా తాగిన వానికి ఒక పూట సారా తాగకపోతే ఎలా ఉంటుందండి? చుట్ట తాగని వానికి ఒక పూట చుట్ట తాగకపోతే ఎలా ఉంటుందండి?
ఈనాడు క్రైస్తవ విశ్వాసులు కూడా వాస్తులోకి అలా దిగిపోయారు, వాస్తులోకి నిండిపోయారు. దేవుని పిల్లరా గమనించాలి మీరు. మనం నీళ్ళ వాడకము ఎక్కడ వాడతామో మన ఇంట్లో చెప్పండి, ఇంట్లో ఎక్కడ వాడతాం చెప్పమ్మా, ఎక్కడ వాడతాం నీళ్ళు? ఈశాన్యం అనేది ఒక దిక్కు ఉంది, అక్కడ తీసుకెళ్తాం. ఎక్కడికే? ఈశాన్యం కూడా. దేవుని స్తోత్రం. నేను ఒక రోజు చిట్టాల ఎక్కడ నాన్న వాటికి వెళ్ళాను. బోరు ఎక్కడ వేసాడంటే ఎక్కడ వేసాడు, ఇదంతా ఇల్లే, కానీ ఎక్కడ వేసాడు? ఎక్కడ వేసాడు. నేను అన్నాను ఈశాన్య మూలం మానేసి ఇవి పక్కన ఎక్కడ వేసి పెట్టాను. దేవుడు నాకు దర్శనం ఎక్కడ చూపించాడు. దేవుని చెప్పండి. ఈశాన్య మూలాన్ని ఈయనంత మాత్రాన ఆ ఇంట్లో ఆశీర్వాదం ఏది ఆగిపోలేదు. ఆయన మంచి ఉద్యోగం చేస్తాడు, మళ్ళీ కొడుకు ఉద్యోగం వచ్చింది, చిన్న కొడుకు మంచి చదువులు చదివాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఏ ఆశీర్వాదం దేవుడు తక్కువ చేయలేదు. ఎందుకో తెలుసా? వాస్తును చూసి నీ శరీరాన్ని మనసును పాడు చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్కన మా తమ్ముడు నడుచుకుంటున్నాడు, వాడికి బాధ కలిగినప్పుడల్లా ఒకటి తీసుకుంటుంటాడు. వాడికి బాధ కలిగినప్పుడల్లా ఒకటి తీసుకొస్తా ఉంటాడు. ఆడు వచ్చాడు పైన ఒక సీట కోసం తీసేయాలంటాడు. వీడు సిద్ధు చిట్టాపాట పటాపాట వాడు ఉంటాడు. మళ్ళీ కూడా వచ్చి అంటాడు దాని మీద 2 వర్షాలు ఎక్కువ వేయాలంటాడు. మరలా 2 వర్షాలు దాని మీద పడగొడతాం, చెప్తుంది పడగొడతాం, కట్టుకోవడం, పడగొడతాం, పట్టుకోవటం. నేను అంటాను ఇది బాగుండాలి. ఏది బాగుండాలి? నీ మనస్సు బాగుండాలి. నీ మనస్సు దేవునిపై ఆధారపడాలి. నీ మనస్సు దేవునిపై ఆధారపడి, ప్రభువా లోకము వైపు నేను చూచడం లేదు, నా కొరకు ప్రాణం పెట్టావని, నా కొరకు రక్తం కార్చావని, శిలువలో నువ్వు వేలాడబడ్డావని, నన్ను రక్షించటానికి నీ ప్రాణాన్ని పానార్పణముగా పోసావని నీ యందు విశ్వసించాను. నాకు కార్యము చేయవాడు మనుషులు కాదు, నాకు కార్యం చేసేది వాస్తు కాదు, నాకు కార్యం చేసేది ఆ పెద్ద ఈ పెద్ద కాదు, నాకు కార్యం చేసేది జీవము గల దేవుడు నీవేనని మొర్రపెట్టు. దేవునికి స్తోత్రం. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. క్రీస్తు పిల్లారా, దేవుని వాక్యం నిన్ను సెలవిస్తూ ఉంది. దేవుడు నిన్ను ఎక్కడ తీసుకువెళ్తున్నాడు అంటే, ఏదో ఒక స్థితిలో, ఒక స్థాయిలో నిన్ను ఉంచాలనుకోవడం లేదు ఆయన. ఎలాంటి స్థాయిలో ఉంచాలనుకుంటాడంటే, ఎవరు ఎరిగినటువంటి స్థాయిలో నేను ఉంచాలనుకుంటున్నాడు. ఎవరికి తెలియని స్థాయిలో ఉంచాలనుకుంటున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతునిచ్చి, ఒక్కొరికి ఒక్కొక్క పరిచర్యను అప్పగించి వారిని నిలవబెట్టాలని ఆశపడుతున్నాడు. మనము తలాంతులకు దూరమైపోతాం, పరిచర్యకు దూరమైపోతాం. ఎన్నో ప్రసంగాల్లో పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నాము. యవనస్తులు మొదలుకొని స్త్రీల వరకు అందరూ కూడా దొంగలా పారిపోతున్నారు. ఇక్కడ ఎంతో పరిచర్య ఉండగా, అప్పగించబడిన పరిచర్య, జరుగుతున్న పరిచర్య, నడిపించబడుతున్న పరిచర్య, దేవునికి ఇష్టమైన పరిచర్య, దేవుడు కోరుకున్న పరిచర్య, దేవుడు ఏర్పరచుకున్న పరిచర్య మన ద్వారా జరిగించవలసి ఉంటే మనమేం చేస్తున్నామండి? దొంగల వలె పరిచర్యకు ముఖాన్ని చాటేసుకుని, పరిచర్యకు దూరంగా ఉంటూ, పరిచర్యను నాకు వద్దు అనుకుంటూ, యవనస్తులు ఉన్నారు అని అనుకుంటూ నువ్వు సాకులు వంకలు చెప్పుకుంటూ ఉన్నావు. నీ పరిచర్య ఇక్కడ ఎంతో ఉంది, ఎంతో ఉంది. దాన్ని విడిచిపెట్టి నీవు నీ జీవితాన్ని దేవునికి దూరంగా చేసుకోకండి. నువ్వు సంపూర్ణముగా మునిగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సంపూర్ణముగా మునిగిపోవాలి. దేవుని అభిషేకమును విడిచిపెట్టవద్దు. సంపూర్ణముగా మునిగిపోవాలి.
దేవుడు నన్ను పిలిచిన దినాల్లో నా పరిస్థితి పిలిచినప్పుడు చాలా దీనస్థితి. మరలా నేను నా భార్యతో చెప్పాను, ఇదిగో ఈ దీనస్థితిని చూసి నువ్వు కంగారు పడకు. సోమవారం మొదలుకొని శనివారం వరకు నేను డ్యూటీకి వెళ్తాను. ఆదివారం మాత్రం ఖచ్చితంగా నేను సేవ చేస్తాను. మాకున్న కొదువ అలాంటిది, మాకున్న లోటు అలాంటిది. కొదువలో ఉన్న నేను, లోటులో ఉన్న నేను, సమస్యల వలయంలో చిక్కుకున్న నేను ఏదైనా పని చేసుకుంటేనే కానీ నోటి నుండి మొత్తం ఉండని దినాలు. పగలంతా పని చేసుకుని రాత్రి వచ్చి ఏదైనా కూడుకుంటే పాలు పంచుకొని, లేదంటే తెల్లవారి లేచి డ్యూటీకి వెళ్ళిపోవటానికి జీవితాన్ని నిర్ణయించుకున్న నేను సంపూర్ణంగా మునగలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పాలా దేవునికి స్తోత్రం. కొందరు చెప్పి కొందరు చెప్పలేమే, ఇదేం అలవాటు. అన్నిసార్లు చెప్పించకూడదండి విశ్వాసం. నీ పిల్లోడికి ఏదైనా పని చెప్తే వెంటనే చేయకపోతే ఏం చేస్తావమ్మా? 2 తగలనివా? మామూలుగా తగలము. బీపీ రేజ్ అయిపోద్ది. 90 ఉండవలసిన బీపీ 100, 110 ఉండవలసిన బీపీ 150, 300 ఉంటుంది ఒక్కొక్కరికి. నరాలు తెగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వీడి వల్ల నేను నాశనం అయిపోతాను, వీడి వల్ల చచ్చిపోతాను, నేను బీపీ పెరిగిపోతుంది, నరాలు పొంగిపోతున్నాయి అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఎత్తలేదు చేతులు. దేవునికి స్తోత్రం. జగడాలకైతే చేతులు బాగా ఎత్తాయి. జగడాలకు ఎంత బాగా ఇస్తాయో చేతులు. చెవులు కొరుక్కునేటప్పుడు చేతులు వేసిపోతాయి. దేవుని స్తుతించటంలో మాత్రము ఇంకా పిసినాడతానమే, లెక్కలేని తనం. చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు పిల్లారా, అలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ దేవుని సువార్త చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇక్కడ ఏముంది? భారభరితమైన సేవ ఉంది. ఇక్కడ ఏముందండి? భారభరితమైన సేవ ఉంది. సంఘమును కూడగట్టుకునే సేవ ఉంది. సంఘమును తయారు చేసే సేవ ఉంది. సంఘమును దేవునికి అప్పగించాలి. సంఘమును దేవుని ఎదుగు నడిపించాలి. సంఘమును దేవునికి ఇష్టంగా ఉంచాలి. సంఘము ఎత్తబడాలి. సంఘమును దేవుడు ప్రేమించాలి. ఇవన్నీ జరిగించవలసిన బాధ్యత నా మీద ఉన్నప్పుడు, ఇవన్నీ చేయవలసిన బాధ్యత నా మీద మోపవలసి వచ్చినప్పుడు నేను తప్పించుకుని తిరుగుతూ ఉన్నాను. దేవుని యొద్ద నుండి తప్పించుకున్నవాడు లోకములు ఇప్పటికీ సజీవుడిగా లేడండి ఎవరు. దేవునికి స్తోత్రం. దేవుని సేవ చేసి అనేకులకు భోజనం పెట్టి, దేవుని సేవ చేసి అనేకులను రక్షించి, దేవుని సేవ చేసి అనాథలను కూడగట్టి, దేవుని సేవ చేసి విధవరాలను కూడగట్టి, దేవుని సేవ చేసి విద్యలను పెట్టి, దేవుని సేవ చేసి వైద్యాలయాలను పెట్టి, దేవుని సేవ చేసి ఎన్నో చేయవలసినటువంటి ఒక వ్యక్తి అనే కేఏ పాల్ ఈనాడు సేవలో లేడు. ఎక్కడున్నాడు? దేవుడు అధం పాతాళ లోకానికి తొక్కేశాడు. నీకు అప్పగించవలసిన బాధ్యత, నువ్వు చేయవలసిన పని రాజకీయాలు కాదు, తీర్పులు కాదు. నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఒక పాపిని రక్షించాలి. ఎలా రక్షించాలండి? ఒక పాపిని సేవకుని రక్షించాలి. ఒక పాపిని లోతైన అనుభవములకు తీసుకురావాలి, లోతైన విశ్వాసములకు తీసుకురావాలి, లోతైనటువంటి నమ్మకత్వములకు తీసుకురావాలి. ఒక పాపిని, ఒక విశ్వాసిని విడిచిపెడితే దైవజనులు లెక్క అప్పగించాలి. ఏమప్పగించాలండి? లెక్క అప్పగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 48వ వాక్యం.
6వ అధ్యాయము. గాలి ఎదురైనందున దోణె నడిపించుటలో ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారిని దాటిపోవలనని ఉండగా ఆయన సముద్రము మీద నడుచుట చూచెను. జాగ్రత్తగా వినాలి మనం. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, సముద్రము మీద నడుచుచున్నాడు. ఆయన లోతును చూశాడంటారా లేదా? సముద్రంలో ఎంత ఉంటుందమ్మా? కొన్ని దిక్కును కొలవచ్చు, కొన్ని దిక్కును కొలవలేకపోవచ్చు. అలాంటి లోతు అయినటువంటి నీళ్ల మీద యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? నడిచాడు. పేతురు నడవాలనుకున్నాడు. చివరికి ఏమైందండి? ఏమైందమ్మా? అతడు నీరును చూడలేదు, లోతును చూశాడు. యేసు వారి తల పైకెత్తి నడవలసినటువంటి పేతురు తల దించి నడుస్తున్నాడు. ఒక్కొక్కరు అంటాం కదా, వీడు చాలా లోతుగుండోడు అంటాం. ఏమంటామండి? వీడు చాలా లోతైన గుండిడిది, ఆలోచించి మాట్లాడతాడు. ఒక్కొక్కడు చూడండి చాలా స్పీడ్గా సమాధానం చెప్పేస్తాడు. అలాంటి వాళ్ళు అందరిని ఏమంటారంటే వీడు తెంగరోడు అంటారు. ఏమంటారండి? తెంగరోడు అంటారు. ఆలోచించి సమాధానం చెప్పేవాడిని ఏమంటారండి? చాలా లోతైన గుండె అంటాం. దేవునికి స్తోత్రం. మళ్ళా మానేశారు. గట్టిగా చెప్పండి. క్రీస్తు పిల్లలారా, వాక్యం సెలవిస్తుంది, విశ్వాసి లోతైన అనుభవం అంటే సముద్రం లోతు కాదు, అతని క్రియలు లోతుగా ఉండాలి. లోతైన స్వభావాన్ని చూపించగలిగిన వాడై ఉండాలి. లోతైన స్థితిగతులను చూపించగలిగి ఉండాలి. అందుకు ఉదాహరణగా ఏమిటి అంటే, నేను ఒక మందిరాన్ని చూశాను. చాలా పర్యాయాలు చెప్పి మీకు పేరు చెప్పను. ఆ మందిరాన్ని చూసినప్పుడు ఆ మందిరంలో ఎప్పుడు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ఎవరయ్యా అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎవరయ్యా అంటే వృద్ధులు, ఎవరయ్యా అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నవారు. ఒక డ్యూటీగా పెట్టుకుని ఇంట్లో మగాళ్ళందరూ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయి పన్నుకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పని ఏంటో తెలుసా? కొంచెము బాక్స్ పెట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళిపోయి మధ్యాహ్నం వరకు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమిలాడి అక్కడే తెచ్చుకున్న ముద్ద తిని కాసేపు విశ్రాంతి తీసుకుని ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారండి. ప్రతిరోజు జరుగుతుందని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు జరుగుతుంది. అది లోతైన అనుభవం. కేవలం ఆదివారం వస్తేనే లోతైన అనుభవం కాదు, కేవలం శనివారం వస్తేనే లోతైన అనుభవం కాదు, కేవలం బుధవారం శుక్రవారం వస్తేనే లోతైన అనుభవం కాదు. ఇక్కడ జరుగుతున్న ప్రతి రోజున నీవు ఇక్కడకు వచ్చి ప్రార్థన చేస్తే అది లోతైన అనుభవం. నీ ఇంటిలో కొదువు ఉండదు, నీ ఇంటిలో సమస్య ఉండదు, నీ ఇంటిలో రుగ్మత ఉండదు, నీ ఇంటిలో వ్యాధి బాధ ఉండదు. నీ ఇంటిలో దేవుడు ఏమి నింపుతున్నాడంటే సకల ఆశీర్వాదములను నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు నీ జీవితాన్ని ఎలా నడిపించుకుంటున్నావు? ఈ ఆత్మీయమైన స్థితిలో జీవితం అనేది దేవుని వలన శోధించబడాలి. ఎవరి వలన శోధించబడాలి? అపవాదితో కాదు, నీ శత్రువుతో కాదు. ఎవరితో శోధించబడాలి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 13వ వాక్యములో ఇలా వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడింది? ఎవరైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఈ పునాది మీద, ఏ పునాది మీద చెప్పండి? ఏ పునాది మీద? మీ ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, పునాది రాయ్యాలి అయ్యగారు, మరి రండి పలానా రోజున తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు అంటారు. ఇప్పుడు తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు నేను రావాలా వద్దా? చెప్పండి. మీరు చెప్పండి, మీరు రావాలా వద్దా? రావాలా. ఒకవేళ రాలేదనుకో ఏంటి? అబ్బా ఇంకా అప్డేట్ అవ్వలేదు బావా. నేను రాలేదనుకో ఇంకో పాస్టర్ గారికి వెంటనే ఫోన్ చేసి, మా పాస్టర్ గారు రాలేదని చెప్తాం. ముందు 4:15 అన్నానండి, 4:20 అయిపోయింది, మా పాస్టర్ గారు రాలేదు, ఉన్న పాటలు నువ్వు వచ్చేయాలి. ఆయన గుంటకన్నక్కలా ఎప్పుడు పిలుస్తావని చూస్తూ ఉంటాడు. ఎవరో ఇంకో బాద్రి. దేవుని స్తోత్రం. కుమారదేవులు అలాంటి పాదులు చాలామంది ఉన్నారు. ఎస్, కుమారదేవులు నాకున్న ధైర్యం ఏ పాదురికి లేదు. నేనే గొప్ప చెప్పుకోవటం లేదు, వాక్యముగా ఖండిస్తూ హెచ్చరిస్తూ ఉంటాను. అందుకని చాలామందికి నేనంటే ఇష్టం ఉండదు. పైకి మాత్రం మాట్లాడతారు అందరూ. తెలుగు స్తోత్రం చెప్పండి. నిజమండి, పైకి మాత్రం అందరూ బాగానే మాట్లాడతారు, కానీ నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ముఖం మీద అన్నీ వేస్తాడు, అందరిలోనే వేస్తాడు. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే ఇంటికొచ్చి అనాలి నేను, నా నీ క్రియలు సరిలేనప్పుడు సరి చేసుకోమని నీ తండ్రి చెప్పటములో నీకు ఆశీర్వాదం. నీ తండ్రిని హెచ్చరించకపోతే నువ్వు అదే పాపములు ఉండిపోతావు, అదే ద్రోహములు ఉండిపోతావు, అదే కఠినత్వముతో ఉండిపోతావు. నీ హృదయాన్ని మెత్తన చేసుకోవు. నీ హృదయాన్ని మెత్తన చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా హెచ్చరింపు అనేది ఉండాలి. హెచ్చరింపు ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, ఈ పునాది మీద బంగారమును, చదువునైనా వెలగల రాళ్ళను, కర్రను, గడ్డిని, కొయ్యకాలు ఇలాంటివేమీ ఆ పునాది మీద వేయకూడదు. దాన్ని మీరేమంటారంటే నవధాన్యాలు కదా. ఏమంటాడు మనము? నవధాన్యాలు వేసేస్తాం. ఎందులో? పునాదిలో కాదా, మూలరాయిలో, మూలగోతులో. ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? అగ్నియే నేను పంపిస్తున్నాను. ఏం చేస్తాడమ్మా? ఏం పంపిస్తాడు మనకి? అగ్ని పంపిస్తాడు. ఇందులో నువ్వు వాస్తు చూద్దావా చూడవా? చెప్పు, చూద్దావా చూడవా? కొత్తదా? చూస్తుంది. మరి వాస్తు చూసేటప్పుడు ఎనమ చేతితో చేసే పని వాస్తు కదా. నువ్వు వెన చేతితో చేస్తావు పనులు. అన్నం వండిస్తావు, కూర వండుతావు, అది వండుతావు, ఇది దేనితోటి? ఎడమ చేతితోటే. దీనికి వాస్తు ఓకేనా? అంటే నీకు ఎలా కావాలనుకుంటే అలా మళ్ళీ చేసుకుంటున్నాం మనము. నా ఈ పునాది మీద మరొకడు కట్టకూడదు. ఈ పునాది మీద బంగారముని వేయకూడదు. ఈ పునాది మీద వెలగల రాళ్ళు పెట్టకూడదు. ఈ పునాది మీద కర్ర, కొయ్యకాలు పెట్టకూడదు. ఈ పునాది యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నామములో రాయి వేయంతే. ఎప్పుడైతే యేసు నామములో రాయి వేసావో వెంటనే నీ పని దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు కట్టడం అంటే మాటలు కాదా.
నేను ప్రసాద్ అయ్యాను అన్నాను, ఏమయ్యా ఎక్కడి నుంచి తెస్తున్నావు ఈ డబ్బులు ఎలా కట్టేస్తున్నావు అన్నాను. అది దేవుడు చూసుకుంటాడండి, నాకేం తెల్లన్నాడు అంతే. ఎవరు చూసుకుంటారు? ఎస్, దైవజనుడు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తే ఆ పని దేవుడే జరిగిస్తాడు. దైవజనుడు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తే ఆ పని జరిగించటానికి దేవుడు సహాయకులను నియమిస్తాడు. దైవజనుడు ప్రార్థన చేస్తే గనక అక్కడ గుప్పిట్లు విప్పువారిని దేవుడు సిద్ధం చేస్తాడు. దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే గనక ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల చేతను సమాధానము నెమ్మది పొందుకుంటావు. దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే గనక నీ ఇల్లు పూర్తయ్యే వరకు ఏ దశలో కూడా ఆగనే ఆగదు. దేవుని స్తోత్రం చెప్పండి. అదే రాళ్ళు వేసావంటే, బంగారముని వేసావంటే, నవధాన్యాలు వేసావంటే ఇది అన్య ఆచారం. క్రైస్తవులుగా మనము ఆ పని చేయకూడదు. మరి ఎలాంటి పని చేయాలి మనము అంటే ఎప్పుడులాగా లోతుగా త్రవ్వాలి. ఎలా త్రవ్వాలట? లోతుగా త్రవ్వాలి. లోతైన త్రవ్వకం నీలో ఉంటే ఎంత ఎత్తు బిల్డింగ్ కట్టినా ఆ బిల్డింగ్ నిలబడుతుంది. నువ్వు పైనే కట్టావంటే కనుక ఏనాడైనా జారిపోయే ప్రమాదం ఉంది. నీ జీవితాన్ని దేవుడు ఎక్కడి నుంచి కట్టుకొచ్చాడు తెలుసా? లోపల నుంచి కట్టుకొచ్చాడు. లోతులో నుంచి కట్టుకొచ్చాడు నిన్ను. తల్లి గర్భములో నుంచి కట్టుకొచ్చాడు నిన్ను. పిండముగా ఉన్నప్పటి నుంచి కట్టుకొచ్చాడు నిన్ను. రక్తపు ముద్దగా ఉన్నప్పటి నుంచి కట్టుకొచ్చాడు నిన్ను. ఎలా కట్టుకొచ్చాడు తెలుసా? అంచెలంచెలుగా కట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. గర్భిణీ స్త్రీకి పెట్ట స్కానింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే బిడ్డ అవయవాలు ఎలా ఉన్నాయని చెక్ చేస్తారు. దాన్ని పెట్ స్కానింగ్ అంటారు. అవయవాలు చెక్ చేసినప్పుడు చేతులు బాగున్నాయో లేవో, చేతులకి గోళ్ళు ఉన్నాయో లేవో, కళ్ళు బాగున్నాయో లేవో, ముక్కు బాగుందో లేదో, చెవి బాగుందో లేదో, కాళ్ళు బాగా చాపుకుంటున్నాడా, ముడుచుకుంటున్నాడా, చేతులు విరుచుకుంటున్నాడా లేదా? దేవునికి స్తోత్రం. పిల్లల కన్నా మిమ్మల్ని అందరూ తల్లులందరూ అడుగుతున్నారు, మీ గర్భంలో మీ అబ్బాయి బాగా ఇరుచుకున్నాడా లేదా? సపరేట్. నీ కడుపులో ఉన్నప్పుడు మీ పిల్లోడు బాగా అని ఇరుచుకున్నా లేదా? ఇరుచుకున్నా లేదా? వాళ్ళు ఇరుచుకోవాలా? వాళ్ళు ఇరుచుకుంటేనే ఆరోగ్యం. ఆ నోరు మూసుకొని కాము అని అనుకో, ఇది కలుతలేదు అక్క, అమ్మాయిని వెళ్తలేదు అక్క, అవి ఈ పక్కన వాళ్ళు పక్కన పడతలేదు, ఈ పక్కన కనపడుతుంది, ఇది ఏం చేస్తాను ఏంటో. స్తోత్రం, హల్లెలూయా. అదో బెంగ. దేవునికి కూడా నీ గురించి బెంగ ఉంది. నువ్వు కదలడం లేదని బెంగ, నువ్వు సువార్తలో ఎదగడం లేదని బెంగ, నువ్వు ప్రార్థనలో ఫలించడం లేదని బెంగ, నువ్వు దేవుని సన్నిధిలో పని చేయడం లేదని బెంగతో ఉన్నాడా యేసయ్య? నిన్ను ఎలా విడిచిపెడతాడైనా, నేను ఎలా మర్చిపోతాడైనా? నువ్వు కదలాలి. ఇక్కడ దీనివల్ల కదులుతావంటే బంగారం వేసినంత మాత్రాన కదలవు, వెలగల రాళ్ళు వేసినంత మాత్రాన కదలవు. నువ్వు మరి ఏమి వేయాలి? పరిశుద్ధాత్మని మీద వేయాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీద వేయబడుతుందో అప్పుడు నువ్వేమవుతావు? కదిలించబడతావు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించడం అంటే అర్థం ఏంటి తెలుసా? అసలు దేవదూతకి నీళ్లు కదిలించే పవర్ ఎక్కడదే? ఏమండి, దేవదూతకు అంత పవర్ ఎక్కడది? ఎవరిచ్చారు? దేవదూత కదిలించడం కాదు, దేవుడు ఒక ఆనవాళ్ళు చూపించాడు. అది అక్కడ కదిలించింది పరిశుద్ధాత్మ. నీళ్లు కదిలించింది ఎవరు? పరిశుద్ధాత్మ. నీళ్ళను అల్లాడించింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ నీళ్లు అల్లాడినప్పుడు రోగి మొదటిగా దిగాలి. ఆమె ఎవరు దిగాలండి? రోగి మొదటిగా. అంటే వెనకాల దిగిన స్వస్థ పొందుతాడు. దేవుడు ఎందుకు పెట్టాడంటే అసలు వీళ్ళలో విశ్వాసం ఎంత బాగుందా అని చూడటానికి. ఎవడు మొదటిగా దిగును వానికి ఏమొచ్చినట్ట? స్వస్థత వచ్చును. 38 సంవత్సరాల నుంచి పడున్నవాడు దిగడలేదా? ఆడు అనుకుంటున్నాడు 38 సంవత్సరాలు చెప్పుంటేనే బాగుంది, వెళ్ళి వచ్చేవాళ్ళు అన్నం ప్యాకెట్ ఒకటి ఇస్తున్నాడు, పలావ్ ప్యాకెట్ ఒకటి ఇస్తున్నాడు, 100 రూపాయలు ఒకటి ఇస్తున్నాడు, 200 ఒకటి ఇస్తున్నాడు. పలకరించేవాళ్ళు ఉన్నారు, భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారు, బట్టలు ఇచ్చేవాళ్ళు ఉన్నాడు. ఆయనకి కావాల్సినవి సమకూర్చిపోతున్నాయి. ఇంకాడికి దిగే పని చెప్పలే, దిగే పని లేదు.
వస్త్రాలు మనకి సమృద్ధిగా ఉన్నాయి. మంచి మంచి డాబాలు కట్టుకుంటున్నాం. ఇప్పుడు సోలార్లు వేసుకుంటున్నాం. పైన ఎక్కడా కొదువ లేదు, ఎక్కడా లోటు లేదు. సమయానికి వెళితే ఏంటి, వెళ్ళకపోతే ఏమిటి, ప్రార్థన చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, పరిచర్య చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, మనం ఎలా కూర్చుంటే ఏమిటి, ఎలా కూర్చోకపోతే ఏమిటి, ఒక క్రమం లేకపోయినా పర్వాలేదు. ఈ సంఘం కాకపోతే మరొక సంఘం, ఈ దైవజనుడు కాకపోతే మరొక దైవజనుడు, వెళ్ళు. కానీ దేవుడు ఒక్కరోజు నిన్ను పట్టుకుంటాడు. ఆయన పట్టుకుంటే నువ్వు ఇక కథలు మెదలవు. ఆయన పట్టుకుంటే నువ్వు ఎక్కడవు. ఆయన పట్టుకుంటే నువ్వు ఎక్కడో తెలుసా, మంచి అనుభవములకు వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి అనుభవములకు వస్తావు. ఎలాంటి అనుభవం తెలుసా, ప్రార్థన అనే అనుభవం. ఎలాంటి అనుభవం, పరిశుద్ధాత్మతో కూడిన అనుభవం. ఎలాంటి అనుభవం, అభిషేకంతో కూడిన అనుభవం. ఎలాంటి అనుభవం, నీ ప్రార్థన సంఘానికి ఆశీర్వాదకరమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని పిల్లారా గమనించండి, లోతైన విశ్వాసం అనుకుంటారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం చదువు నాయన. మీ అందరికి తెలిసిన మాటే. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరులు చావకుండును. దేవునికి స్తోత్రం. ఎవరన్నారు ఈ మాట? అమ్మా, మాట కాదా? అయ్యా, లోతులేని విశ్వాసులు, లోతులకు వెళ్ళండి, బైబిల్ బాగా చదవండి. మరి అంటుంది, ప్రభువా అని ఊరుకుందా? ఏం చేసింది? ఆయన పాదముల మీద పడి. ఎవరి మీద పడి చెప్పండి? ఎవరి మీద పడి? పక్కింటోళ్ళ మీద పడి? ఎవరి మీద పడి? ఎదురింటోళ్ళ మీద పడి? ఎవరి మీద పడి? ఆళ్ళ మీద పడి, ఈళ్ళ మీద పడి? అది కాదు. నువ్వు పడవలసినది యేసు పాదాల మీద. ఎవరి మీద పడాలి నువ్వు? యేసు పాదాల మీద పడాలి నువ్వు. యేసు పాదాల మీద పడితే మరణము నీ ఇంటిలో ఏలుబడి చేయదు, వ్యాధి నీ ఇంటిలో ఏలుబడి చేయదు, దుఃఖము నీ ఇంటిలో ఏలుబడి చేయదు, అపాయము నీ ఇంటిలో ఏలుబడి చేయదు. నీ ఇల్లు సకల సమృద్ధితో నింపబడి ఉంటుంది. మరి అంటుంది, ప్రభువా, ఆయన పాదాలు పట్టుకుని తలపైకెత్తి యేసు ప్రభుని చూస్తూ అంటుంది, ప్రభువా. యేసును కింద నుంచి చూసింది ఎవరంటే మరియా. యేసును శిరస్సు నుంచి చూసింది ఎవరంటే మేడి చెట్టు ఎక్కిన పొట్టి జక్కయ్య. మరలా చెప్తున్నాను మీకోసం, ప్రభువుని కింద నుంచి చూసింది ఎవరంటే మరియా. యేసు ప్రభుని శిరస్సు నుంచి చూసింది ఎవరంటే పొట్టి జక్కయ్య. కింద నుంచి చూసినట్టు మరియా అంటుంది, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు చావనే చావడు. మా కుటుంబం నీకు తెలుసు. మేము లోకంలో పేదవాళ్ళమే కానీ విశ్వాసమందు పేదవాళ్ళము కాదు. లోకంలో పేదవాళ్ళమే కానీ నమ్మకత్వంలో పేదవాళ్ళము కాదు. లోకంలో పేదవాళ్ళమే కానీ ప్రార్థన గొప్పగా చేస్తాం. మా ఇంట్లో ప్రతిరోజు ఆరాధన ఉంది. మా ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన ఉంది. మా ఇంట్లో ప్రతి క్షణంలో ప్రార్థన ఉంది. ఆ సంగతులన్నీ నీకు తెలుసు. నా తమ్ముడు లేడు, దుఃఖములో ఉన్నాం. ప్రార్థన చేయడం అంటే మనసు రావటం లేదు. ప్రార్థన చేయడం అంటే మనసు రావటం లేదు. ధైర్యముగా ప్రార్థన చేయలేకపోతున్నాం. ధైర్యముగా పాట పాడలేకపోతున్నాం. ధైర్యముగా నేను ఆరాధించలేకపోతున్నాం. మాలో దుఃఖము ఏలుబడి చేస్తుంది. మాలో ఏడుపు ఏలుబడి చేస్తుంది. అవన్నీ పోతాయమ్మా. నీ తమ్ముడు ఎక్కడున్నాడు? యేసయ్య ఏమంటున్నాడు చెప్పండి? యేసయ్య ఏమంటున్నాడు? దుఃఖమైన బాధ అయినా మీ నుండి దూరం అవుతాయి. నీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఇంకేం తీలే ప్రభువా, మా తమ్ముడు పాతి పెట్టేసి నేటికి చెప్పలే. నా తమ్ముడిని పాతి పెట్టి నేటికి చదువునాయి.
ఎన్నో వచ్చినవది 39 చదువుతాను. యేసు రాయి తీయమని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతను చనిపోయి ఎన్ని దినాలమ్మా? కరెక్ట్గా చెప్పండి, ఎన్ని దినాలు? గట్టిగా చెప్పండి, ఎన్ని దినాలు? 4 దినములు. ఎన్న దినమమ్మా? 4 దినాలు. మన ఇంట్లో పొరపాటున ఎవరైనా ప్రభువులను నిద్రిస్తే 4వ దినాన్ని కార్యక్రమం చేద్దామా చేయమా? చెప్తారే, చూసావా? మన ఇంట్లో ప్రభువునందు ఎవరైనా నిద్రిస్తే 4వ దినాన్ని కార్యక్రమం చేస్తామా చేయమా? చెయ్యం. 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, సరి రోజుల్లో చేయవా? బుధవారం కార్యక్రమం వచ్చిందంట ఒక ఆయనకి. ఎప్పుడు పిలుపులు ఎప్పుడు పిలవాలా చెప్తా? మంగళవారం సాయంత్రం పిలుపులు పిలవాలి. కానీ వీళ్ళు ఎప్పుడు పిలుతున్నారా? సోమవారం పిలిచారు. ఎవరో క్రైస్తవులు, ఎవరండి? విశ్వాసులు. మన దేవరాజు గారి కార్యక్రమం 3 రోజుల ముందే పిలిచేశారు. దేవుని స్తోత్రం. వీళ్ళు అడిగాను, ఎరా బాబు ఏంటో బాబు అంటే ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పిలిచిన వారెవరు? క్రైస్తవులు, ప్రభు నమ్మిన వారు, ప్రభు దృష్టికి విశ్వాసులు. అయ్యో, ఆదివారం సన్నిధికి వెళ్ళేవారు. ఈ వంకరితనము నీలో ఉన్నంత కాలము నువ్వు లోతులో లేవు అని అర్థం. ఈ వంకరితనము నీలో ఉన్నంత కాలము నువ్వు లోతైన అనుభవములు లేవు అని అర్థం. మునిగిన స్వభావమును మరలా ఎక్కడికి వచ్చేస్తున్నావు? చీల మండలములకు వచ్చేస్తున్నావు. మునిగిపోయిన నీవు మరలా ఎక్కడికి వచ్చేస్తున్నావు? మోకాళ్ళ అనుభవములకు వచ్చేస్తున్నావు. దేవుడు నిన్ను అందనంత లోతులోకి ఎందుకు తీసుకెళ్ళి తెలుసా? అక్కడ ఎదాల. ఎక్కడ ఎదాలబ్బా? మోకాళ్ళు లోతులు. మొట్టమొదటి ఈత నేర్చుకుని వాడు అక్కడ ఇస్తాడు. చెప్పండి, ఎక్కడ ఇస్తాడమ్మా? కిందేమో పాళ్ళేమో అంతేనా? అలాగా 4 రోజులు నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడమ్మా? మోకాళ్ళ మీద నడుస్తాడు. ఎక్కడ? నీటిలో. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఈతటానికి ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చూసారా? అనుభవాలను ఎక్కడి నుంచి ప్రారంభించాడండి? చేతులు ఆనుకున్న కానించి ఇక లోతులకు కూడా వెళ్ళి ఈతగా సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గోదావరి వచ్చేటప్పుడు మన చిన్నతనంలో పొలలు వచ్చాయి కదా. ఏమొచ్చాయి? పొలలు వచ్చాయి. మా నాన్నగారు పొద్దున్న 4 గంటలకు లేచి అలవాటుగా 4 గంటలకి పొల తీస్తే ఆయన తీసిన చెత్త చెదార చిన్న పొలం మొదలుకొని పెద్ద పొలం వరకు 2 బళ్ళు అయ్యి. ఆ 2 బళ్ళు మా అన్నయ్య సైకిల్ కట్టుకుని తీసుకురావాలి. నేను స్తోత్రం చెప్పండి. ఆయన చూసి అనేవాడంటే మా అమ్మ తెలుసు, అమ్మ నా అంత ఏమని చెప్పా, ఆపేమని చెప్పింది చాలా పోతుంది. చిన్ని సీపురంలో కూడా తీసేస్తున్నాడు. పెద్ద తీయమనే బాబా, నేను పట్టుకెళ్ళలేను. అనుభవం లేదు. ఇక ఆయన పొలాలు మానిన తర్వాత ఆగిపోతున్నాయని తెలుసుకున్న తర్వాత ఆయన మోసుకుని ఆయన లాట్ కడితే భయంకరమైన ముసుళ్ళు పట్టాయి. ఎలాంటి ముసుళ్ళు? భయంకరమైన ముసుళ్ళు. 15 రోజులు 20 రోజులు కురిసే వర్షాలంటే ఇప్పుడు ఎక్కడన్నా? ఇప్పుడు వర్షాలు ఉన్నాయా? సెపరేట్ అమ్మా లేవు. మిమ్మల్ని బాధపడుతుంది దేవునికి ఇష్టం లేక. ఆ ముసులు పట్టినటువంటి సమయాల్లో చిన్న చిత్తక తీసినటువంటి పొలలో లాటు కట్టి బరకాలు కప్పి గడ్డి వేసి చెరుకు తుక్కు వేసి ఒట్టి గడ్డి వేసి దాన్ని తడవకుండా కాపలా కాసారే. ఆ ముసులు టైంలో ఒక్కొక్క పొల్ల తీసుకుని వంట చేసుకునేవాడు. ఇదే అనుభవం, ముందు చూపు అనుభవం. విశ్వాసి లోతులకు వెళ్ళాలి.
సంపూర్ణంగా దేవునిపై ఆధారపడిపోవాలి. నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని పిల్లారా, ఒక మాట చెప్పి ముగించేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవండి. 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం చదువునైనా. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి. దేని యందు వేరుపారి? పారి. మీరు బాగా చదువుతున్నారు కదా. అది ప్రేమ యందు పారి, స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు లెక్కేసుకోండి. వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు. ఆహా, పొడుగు ఎంతో గ్రహించాలి, వెడల్పు ఎంతో గ్రహించాలి, లోతు ఎంతో గ్రహించాలి, ఎత్తు ఎంతో గ్రహించాలి. ఎవరు? లోకములో ఉండవలసిన వారు కాదు, దేవుని సన్నిధిలో పెరుగుతున్న విశ్వాసి. నేను ఎంత లోతులో ఉన్నాను, ఎంత ఎత్తులో ఉన్నానో, ఎంత పొడుగు ఉన్నానో, ఎంత వెడల్పు ఉన్నానో నువ్వు యోచించాలి. నువ్వు యోచించవలసిన సమయము ఆసన్నమైంది. ఇప్పుడు యోచించవలసిన సమయము దగ్గర పడింది. ఇప్పుడు నువ్వు లోతులో ఉన్నావా? లోతైన ప్రార్థన చేయాలి, వాక్యమును జోడించి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో నింపుదలతో ప్రార్థన చేయాలి, అభిషేకముతో ప్రార్థన చేయాలి. విశ్వాసుల బాధలను ఎరిగి, నీ సహోదరుల బాధలను ఎరిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఈ ప్రార్థన నీలో ఉంటుందో సంఘంలో అద్భుతాలు చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని పిల్లలను ముగిస్తున్నా. దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనమందరం నీ ఆత్మీయ స్థితిలో పరిశోధనలో ఉండాలి. ఎల్లప్పుడూ కూడా నువ్వు పరిశోధించుకోవాలి. ఏం చేయాలమ్మా? పరిశోధించుకోవాలి. ఓఎన్జీసీ అధికారులు గ్యాస్ ఎక్కడుందో పరిశోధిస్తూ ఉంటారు, ఆయిల్ ఎక్కడుందో పరిశోధిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశోధించాలి. కాటన్ త్వర బ్యారేజ్ కట్టడానికి ఆయన ఎక్కడ స్టార్ట్ చేశాడండి? పోలవరంలో స్టార్ట్ చేయడంట. బ్యారేజ్ ఎక్కడ కట్టాలా అని. దేవుని స్తోత్రం. ఆయన వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో గిరిజనులు నివసిస్తూ ఉన్నారు. సరైన వస్త్రం లేదు, సరైన ఆహారం లేదు, సరైన గూడు లేదు. పామరులై దరిద్రులై వారు కనిపించారట. ఇక్కడ ఆనకట్ట కడితే ఇదంతా మునిగిపోతుంది, గిరిజనుల యొక్క జీవిత నాశనం చేసిన వాడు అవుతానని చెప్పి ఎదరకొచ్చేసాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎదరకొచ్చే కొలది పోలవరంలో ఉన్నటువంటి ప్రాంతంను విడిచిపెట్టి ఎదరకొస్తే గోదావరి ఏమైందంట? వెడల్పు పెరిగింది. ఏమైందంట? వెడల్పు పెరిగిపోయింది. గోటాల పరిసర ప్రాంతమును దాటి ముందుకు వస్తే వెడల్పు పెరిగిపోయింది. గవర్నమెంట్కి ఖర్చు ఎక్కువైపోతుంది. గవర్నమెంట్ ఆనకట్ట కట్టడానికి ఎంతే బడ్జెట్ ఉందన్నారు, ఇంతకు మించి రూపాయి అన్నారు. కనుక ఈ బడ్జెట్లో ఆనకట్ట కట్టాలంటే ఈ ప్రాంతం అనుకూలమైనది కాదో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పేపర్ మిల్ ముందు కడదాం అనుకున్నాడట. పేపర్ మిల్ నుంచి ఇలాగ ఆరికిరాల దగ్గర కడదాం అనుకున్నాడు. కానీ డెల్టా ప్రాంతం అంతా కూడా ఎడారైపోతుంది. డెల్టా ప్రాంతం అంతా కూడా ముగింపు ఉంటుంది, సంచారం ఉండదు ఇక్కడ. ఇది కరెక్ట్ కాదని చెప్పి మరింత ముందుకు వెళ్ళి ధవళేశ్వరం దగ్గర చిన్న కొండ కనిపించిందంట. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రారంభించాడండి? పోలవరం నుంచి ప్రారంభించాడు. అనుభవాలను పెంచుకుంటూ అది పోలవరం దగ్గర చీలమండల లోతు, గోటాల దగ్గర మోకాళ్ళ లోతు,
ఆరికరాల దగ్గర మొలలోతు, ధవళేశ్వరం చిన్న గుట్ట దగ్గర మునగలేనంత లోతు ఉండడం వలన ఇది కరెక్ట్ అయిన అనుకూలమైన ప్రాంతం అని ఎంచి, గోదావరి కొంచెం కంజెస్టెడ్ అయింది, ఇరుకైంది ఇక్కడ, గోదావరి దగ్గర అయింది ఇక్కడ. గవర్నమెంట్ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్కు ఇది సరిపోతుంది. కొండకు ఆనకట్ట దేని కట్టాలనుకున్నాడు? ఇప్పుడు కొండకు కట్టాలి. కొండ తొలిచి కడితే కొండ ఆనకట్టను దాపుగా ఉంటుంది, ఆనకట్ట కొట్టుకుపోదని చెప్పి ఆనకట్ట కొండకు దాపుగా ఉండేటట్టు కట్టాడట. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ముందుగానే ఆయన కట్టి చూపించగలిగాడు. ఎందుకో తెలుసా? కాటన్ మహాశయుడు దేవునికి గొప్ప విశ్వాసి, గొప్ప విశ్వాసి. ప్రార్థనతో ప్రారంభించేవాడు, ప్రార్థనతో ముగించాడు. మిషనరీలు లేని సమయంలో మ్యాన్ పవర్తో, అంటే మనుషులతో పనిచేయించి ఆనకట్ట కలిగి కట్టించాడంటే ఎంత ఓర్పు సహనం ఉంది. విశ్వాసిగా నీకు నాకు కూడా ఓర్పు సహనం ఉండాలి. అది లేకపోతే కనుక ప్రార్థన చేయలేవు, మోకరించలేవు, బలహీనత మీద మనసు పెట్టేస్తావు, రోగం మీద మనసు పెట్టేస్తావు. బలహీనత మీద, రోగం మీద మనసు పెట్టకుండా దేవుని మీద మనసు పెడితే దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేయునుగాక. ఆమె తల వంచండి, ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినారు. మా అనుభవం మారాలి, మేము లోతులకు వెళ్ళాలి, ఏదలేనంత లోతులకు వెళ్ళాలి. అక్కడ శ్రమ ఉంది, అక్కడ కష్టం ఉంది, అక్కడ బాధ ఉంది, అక్కడ ఇరుకు ఉంది, అక్కడ మరణం ఉంది. వీటిని జయించాలి మేము ప్రభువా. అక్కడ ప్రార్థన చేస్తే విజయం ఉంది ప్రభు. ఈ మాటని బిడ్డల వినికిడిలో ఆశీర్వదించి ఫలించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.